మాటలకు అందని విషాదం. ప్రేమ ముసుగులో ఉన్మాది చేసిన ఉదంతానికి ఓ మాయకురాలు బలైపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంది. మరణించే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న బాధితురాలు తన కన్నీటి గాథను తల్లిదండ్రులకు చెప్పుకుని ప్రాణాలు విడిచింది. ఇప్పుడు ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. అసలు ఆ యువతి ఎందుకు చనిపోయింది? చనిపోయే ముందు మరణ వాంగ్మూలంలో ఏం చెప్పింది? హెచ్ఐవి సోకిన తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని ప్రియురాలికి ఓ ఉన్మాది తన రక్తం ఇంజెక్షన్ చేసిన ఘటన ఎంతో మంది హృదయాలను కదిలించింది. గత నెల 11న జరిగిన ఈ ఉదంతం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురికాగా శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగగా పోలీసులు గత నెలలోనే నిందితుడు మనోహర్ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు ఆ తర్వాత అన్నోజుగూడలోని సొంతింటికి తిరిగి వచ్చింది. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం, కొంతమంది తనను వేధించడంతో బాధితురాలు మరింత మనోవేదనకు గురైంది. వీటితో పాటుగా తల్లిదండ్రులు గతంలో వేరే వ్యక్తితో ఆమెకు వివాహం కుదర్చగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వరుడు వివాహానికి నిరాకరించాడు. శుక్రవారం తన ఇంటి సమీపంలోని నానమ్మ ఇంటికి వెళ్ళింది బాధితురాలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ నోట్ రాసింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు బతకాలని లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. చెల్లి తమ్ముణ్ణు మంచిగా చూసుకోండి అని చెప్పి సూసైడ్కు పాల్పడింది. రెస్పెక్ట్ లేకుండా వాల్యూ లేకుండా నా బ్రతకాలం లేదు. నా క్యారెక్టర్ని మొత్తం ఆదరించాను. వేదన్ మీడియాలో పోస్ట్ చేసి నా మీద నమ్మకం కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.